హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఎన్నికల వేళ గుండెపోటుతో వైసీపీ నేత మృతి అండి. మరి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు దాదాపుగా పూర్తవుతున్న సమయం అండి. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు అయితే ఇప్పుడు చివరి దశకు అయితే చేరుకోవడం జరిగింది. ఇంకా దాదాపుగా కొన్ని అతి తక్కువ మాత్రమే ఓట్లు మిగిలి ఉన్నాయి. సో లెక్కింపునకు టీడీపీ కూటమి భారీ ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్తోంది. వైసీపీ పరాజయం పొందింది, వెనుకంజలోనే ఉంది. సో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఓటమి దిశగా సాగుతున్నారు. అలాగే గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వెనుకంజలోనే ఉన్నారు. ఇదిలా ఉండగా మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం నుంచి విజయవాడ వైసీపీ అభ్యర్థి అయిన కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ బయటికి వెళ్ళిపోయిన దృశ్యాలు మనమైతే టీవీ9లో వీటన్నిటిలో చూస్తూనే ఉన్నాము. సో మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోయిన గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని అని అయితే చూసామండి. సో అదేవిధంగా వీడియోలో కౌంటింగ్ కేంద్రం నుంచి అయితే వారిద్దరూ వెళ్ళిపోవడం దృశ్యాలు అయితే మనము వైరల్గా మారాయి. వల్లభనేని వంశీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న కూటమి చూసి వారైతే ఈ విధంగా తిరిగి వెళ్ళిపోతున్నారైతే చెప్తూ ఉన్నారు.